తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలను తీస్తూనే మరోవైపు వివాదాలకు కేరాఫ్గా మారుతూ ఉంటాడు. అయితే ఈయన ఇటీవల కాలంలో తీసిన సినిమాలకు జనాల నుంచి అటు సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరం రావడంతో ఆగిపోయాయన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శారీ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. శారీ లాగ్ లైన్ టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలు ఉండటంతో ప్రేక్షకులను మూవీ బాగా ఆకట్టుకుంది. సినిమా గురించి పక్కన పెడితే ఈ సినిమా హీరోయిన్ ఆరాధ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆమె రామ్ గోపాల్ వర్మ గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో వర్మ అసలు స్వరూపం ఇదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆ హీరోయిన్ వర్మ గురించి ఏం చెప్పిందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం. హీరోయిన్ ఆరాధ్య మాట్లాడుతూ సినిమా గురించి ఎలా రియాక్ట్ అయిందో అన్న విషయాలని పంచుకుంది. నిజానికి ఈ భామ మలయాళీ నుంచి వచ్చింది. మొదట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలాగే ఫోటోషూట్స్ చేస్తూ పాపులర్ అయ్యిందని చెప్పింది. ఆమెకు శారీ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయాన్ని పంచుకుంది. ఆమె చేసిన రీల్స్ వీడియోలను చూసిన డైరెక్టర్ వర్మ నేరుగా ఆమెకు మెసేజ్ చేశారని చెప్పింది. ఇన్స్టాగ్రామ్ వీడియోలను లైక్ చేశారు. ఇక అప్పుడే మెసేజ్ చేసి తన నెంబర్ కూడా ఇచ్చాడు. మొదట్లో ఆయన మెసేజ్లకు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత డైరెక్ట్గా కాల్ చేశారు. ఆ సమయంలో ఎవరు ఆర్జీవి అని గూగుల్లో వెతికాను. ఆయన రంగీలా సినిమా డైరెక్టర్ అని చూసి షాక్ అయ్యాను. అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని మొదట షాక్ అయ్యాను. కొన్నిసార్లు ఆయన ఫోన్ని లిఫ్ట్ చేయకపోయేదాన్ని. మా అమ్మకి చెప్తే ఇలాంటివి అవసరమా చదువుకోకుండా అనేసి నన్నే తిట్టింది అని ఆరాధ్య అంది. ఆ తర్వాత దాదాపు 6 నెలల పాటు ఆయన నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏదో అనుకుంటారని ఫోన్ లిఫ్ట్ చేశాను. దాదాపు 6 నెలల పాటు ఆయన నన్ను వదలలేదని చెప్పేసింది. ఇక సినిమా చేస్తే మంచిదని కూడా నాకు అనిపించింది. ఆ తర్వాత ఆయనకు ఓకే చెప్పాను. అలా రామ్ కోసమే సినిమాను ఒప్పుకున్నాను అని ఇంటర్వ్యూలో చెప్పింది. ఒకసారి కమిట్ అయితే ఇక వర్మ గారు ఏ రేంజ్కి తీసుకెళ్తారో అందరికీ తెలిసిందే. వర్మ సినిమాలో నటించిన హీరోయిన్లందరూ ఇప్పుడు ఒక విధంగా పాపులారిటీని సొంతం చేసుకుని సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక శ్రీలక్ష్మి అలియాస్ ఆరాధ్య కూడా బిజీ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం వర్మతో మరో సినిమా చేయాలని కండిషన్ పెట్టినట్టు బయటపడింది. మొత్తానికి శారీ హీరోయిన్ ఆరాధ్య ఇంటర్వ్యూ వైరల్ అవడంతో వర్మ హీరోయిన్లను ఇలా కమిట్ అయ్యేలా చేస్తారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సత్య యాదవ్, ఆరాధ్యాదేవి హీరోయిన్లుగా పలు నిజ జీవిత సంఘటనల ఆధారంతో సైకాలజికల్ థ్రిల్లర్గా శారీ మూవీ రూపొందుతోంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జీవీ డెన్లో శారీ చిత్ర ట్రైలర్ మ్యాంగో మీడియా ద్వారా విడుదల చేశారు. ఆ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ ఇష్టపడి ప్రేమ అంటూ వెంట తిరిగి ఆ ప్రేమ మరీ ఎక్కువై అమ్మాయి తనకే సొంతమనే భావనతో సైకోగా మారి ఎలాంటి పనులు చేశాడు, అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో శారీ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆరాధ్యాదేవి, సత్య యాదవ్, సాహిల్, అప్పాజీ అంబరీష్, కల్పలత ఇంకా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.